కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. మిగిలిన ఎమ్మెల్యేలు చేజారకుండా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వారికి భరోసా ఇస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ లో చేరాలంటూ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగిపోకుండా పార్టీ కోసం పనిచేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ తో భేటీ అయ్యారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు కాలేరు వెంకటేష్, మర్రి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డితో పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అధినేత చర్చించారు. అధికార పార్టీ పెట్టే ప్రలోభాలు, ఒత్తిళ్లకు తలొగ్గి పొరపాట్లు చేయొద్దని, బీఆర్ఎస్ కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పార్టీ అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అధికారమే పరమావధిగా పనిచేసే వారికి ప్రజల్లో ఆదరణ ఉండదని గతంలో అనేక పర్యాయాలు నిరూపితమైందన్నారు. తొందరపాటు నిర్ణయాలతో ప్రజా జీవితంలో చెడ్డ పేరు తెచ్చుకోవద్దని చెప్పినట్టు సమాచారం. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు కేసీఆర్ కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్ సర్కారు పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎత్తి చూపే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందంటూ సంకేతాలు ఇచ్చారని సమాచారం. ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో నాయకులకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు కేసీఆర్. అయితే ఆయన్ను కలిసేందుకు పెద్ద ఎత్తున నేతలు తరలి వస్తూ ఉండడంతో ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వద్ద సందడి నెలకొంది. త్వరలో జిల్లాల వారీగా కేసీఆర్ పర్యటనలు ఉంటాయని, స్థానికంగా బస చేసి కార్యకర్తలను కలుస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పార్టీ రాష్ట్ర కార్యవర్గం పునర్వ్యవస్థీకరణ, క్షేత్రస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు, అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై త్వరలో కేసీఆర్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.